ఏదో చించేస్తాం అనుకోని 'గేమ్ చేంజర్' సినిమా చాలా భారీ అంచనాలతో రిలీజ్ చేస్తే అది ఫ్లాప్ అయిపోయింది. 'చరణ్' గారి మార్కెట్ ఏందో అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు 'చరణ్' గారికి మార్కెటే లేదు. అంతా ఉత్తమాటలయ్యి అని చెప్పి నిన్న కోతలైతే బయటైతే ప్రజలైతే కోస్తున్నారనమాట. ఆ కోస్తున్న ప్రతి కోతకి బుచ్చిబాబు అనే ఒక వ్యక్తి అయితే సమాధానం చెప్పబోతున్నాడు. మార్చి 30వ తేదీన. 'రామ్ చరణ్' గారు ఊచకోత కోస్తే ఎలా ఉంటదో ఆ కోత కోసిన ప్రతి ఒక్క మనిషికైతే ఊచకోత అయితే చూపిస్తాడు మన పెద్దీతో. నిజమే బుచ్చిబాబు గారికి పెద్ద ఎక్స్‌పీరియన్స్ లేదు. తీసింది ఒక సినిమానే. అంతకు మించి ఆయనకన్నా ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ లేదు. కాకపోతే ఎందుకురాబ్బా ఇంత కాన్ఫిడెంట్‌గా అందరూ బుచ్చి, బుచ్చి అని చెప్తున్నారంటే ఆయనకున్న పిచ్చి సినిమా పరంగా. ఆయనకి ఎంత పిచ్చి లేకపోతే ఏఆర్ రెహమాన్ గారు ఇంతవరకు ఒక తెలుగు సినిమా చేయలేదు. ఏఆర్ రెహమాన్ గారిని "సార్ మీరు తెలుగు సినిమా చేయొచ్చు కదా సార్" అంటే, "నన్ను ఇంప్రెస్ చేసే స్టోరీ లైన్ రావట్లేదు. అందుకని నేను ఇంతవరకు తెలుగు సినిమా చేయట్లేదు. నన్ను ఇంప్రెస్ చేసే స్టోరీ లైన్ వస్తే ఖచ్చితంగా తెలుగు సినిమా చేస్తా" అని చెప్పి రెహమాన్ గారు చెప్పారు. అలాంటి ఒక మనిషి ఎళ్లి బుచ్చిబాబు గారి స్టోరీ ఇన్నాక "నేను నీతో వస్తాను. నీ సినిమా నేను చేస్తానని" చెప్పాడంటే, బుచ్చిబాబు గారు ఎంత ప్యాషన్, ఎంత కమిట్మెంట్‌తో స్టోరీ చెప్పుంటాడో. ఆయన కళ్ళలో ఎంత కసి చూసుంటే ఏఆర్ రెహమాన్ గారు ఛాన్స్ ఇచ్చుంటారు. సరే ఇది వదిలేయండి. ఏఆర్ రెహమాన్ గారు ఏదో ఫ్లూక్‌లో అయితే ఛాన్స్ ఇచ్చేసాడు అనుకున్నాం. 'ఉప్పెన' సినిమాకే వద్దాం. ఫస్ట్ మూవీ అయింది. ఎవ్వరు సపోర్ట్ లేదు, ఏం లేదు. సుకుమార్ గారు "తీరా నేనున్నాను రా" అని చెప్పి వెనకాల నుంచి బ్యాక్ సపోర్ట్ అయితే ఇస్తాడు. అంతకుమించి ఏ సపోర్ట్ లేదు. అందరి దగ్గరికి ఈయనే ఎళ్లి స్టోరీ చెప్పాలి, అంతా చేయాలి. జస్ట్ సుకుమార్ గారు ఏందంటే ఆయనకి ఒక ఆఫర్ అయితే ఇప్పించగలడు. "పలానోళ్ళు వస్తారబ్బా కలవండి" అని చెప్పి పలానా స్టార్ హీరోస్‌కి అయితే చెప్పగలడు. అంతేగాని స్టోరీ నరేషన్ అంతా బుచ్చిబాబు గారే ఎయ్యాలి. ఎళ్ళాడు విజయ్ సేతుపతి గారికి. విజయ్ సేతుపతి గారి దగ్గరికెళ్ళినప్పుడు ఆయన తమిళ్‌లో టాప్‌లో పీక్‌లో ఉన్నాడనమాట ఆ మూమెంట్‌లో. 'విక్రమ్' అని చెప్పి, 'మాస్టర్' అని చెప్పి అలాంటి సినిమాలన్నీ తీసి టాప్ రేంజ్‌లో హీరో లెవెల్ రేస్‌లో అయితే ఉన్నాడనమాట. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి తెలుగులో ఫాదర్ క్యారెక్టర్ చేపిచ్చాడంటే ఎంత దమ్ముండాలి బుచ్చిబాబు గారికి. ఆయన విజయ్ సేతుపతి గారు ఓపెన్‌గా చెప్తారు. "మీకు బుచ్చిబాబుకి సినిమా పరంగా ఉన్న కసి మీ ఎవరికీ తెలీదండి. నాలాంటి ఒక స్టార్ హీరోని కూడా తీసుకొచ్చి ఈ తెలుగు స్టేట్స్‌లో ఫాదర్ క్యారెక్టర్ చేపిచ్చాడంటే, నాకు ఆయన చెప్పిన విధానం ఎంత బాగా నచ్చిందో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక బుచ్చిబాబు గారికి ఎంత కసుంటే నేను వచ్చి తెలుగు స్టేట్స్‌లో ఫాదర్ క్యారెక్టర్ అయితే చేసి ఇమాజిన్ చేసుకోండి" అని చెప్పి విజయ్ సేతుపతి గారు అయితే చెప్పారనమాట. సరే ఇయంతా వదిలేయండి అబ్బా! 'రామ్ చరణ్' గారే ఉన్నారు కదా! గ్లోబల్ స్టార్, తోపు స్టార్, తురుము స్టార్ అంటున్నారు. ఆయన ఎందుకు ఛాన్స్ ఇచ్చాడు సెకండ్ మూవీకి? ఎందుకిచ్చాడు? సరే 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ చేతిలో పెట్టాడు. దారుణమైన పరాజయం వచ్చింది. అన్నీ ఎదుర్కొన్నాడు. సరే నెక్స్ట్ సినిమా ఫ్యాన్స్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఆయనకి తెలుసు కదా! ఎంత ఉర్రూతలూగతా నీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారో తెలుసు కదా! వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మరి బుచ్చిబాబు గారికి ఛాన్స్ ఇచ్చాడంటే, బుచ్చిబాబు గారి స్టామినా మీరు అర్థం చేసుకోవాలి. కొడితే ఎలా ఉంటదో మీరు అర్థం చేసుకోవాలి. ఏదో స్టేజ్ మీద ఎక్కినప్పుడు సరిగ్గా మాట్లాడడు. అలా చేతులు కట్టుకొని బిగ్‌గా సన్నగా ఉంటాడేమో అనుకుంటున్నారు. కానీ కొడితే ఎలా ఉంటది తెలుసా? కరెంట్ తిక్కుంటే నాలాగే సన్నగుంటది. కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్ ఏందో తెలుస్తదని చెప్పి 'ఎన్టీఆర్' గారు 'రోజుల్లో' అంటారు కదా! సేమ్ బుచ్చిబాబు గారిని చూస్తే కూడా నాకు అదే ఫీలింగ్ అయితే గుర్తొస్తదనమాట. ఎందుకంటే 'పెద్ది' మూవీ నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి స్టిల్లు, ప్రతి ఫ్రేమ్ ఎలా ఉంది తెలుసా? ఫ్రేమ్ పారింగ్ జీ అంటారు కదా! రజనీకాంత్ గారు అలా ఉందనమాట. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా వదిలిన పోస్టర్‌తో సహా రిలీజ్ డేట్‌తో పోస్టర్ అయితే ఏసాడనమాట. ఆ పోస్టర్ ఎలా ట్రెండ్ అవుతుంది తెలుసా సోషల్ మీడియాలో. ఎవర్రా యష్? ఎవర్రా టాక్సిక్కు? ఏదిరా సినిమా అది ఇది అని మాట్లాడుకుంటున్నారు. 'రామ్ చరణ్' గారికి పర్ఫెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటదో 'రంగస్థలం' అనే మూవీతో చూసారు. 'రంగస్థలం' మూవీ తర్వాత 'రామ్ చరణ్' గారిలో నుంచి అంత మంచి యాక్టింగ్ అయ్యి పెద్దగా అయితే ఎవరు బయటికి లాగలేకపోయారు. 'ఆర్ఆర్ఆర్‌లో' కొన్ని సీక్వెన్స్‌లో మాత్రం తోపుంటది యాక్టింగు. అంతేగాని ఫుల్‌ఫిల్‌గా ఒక కంప్లీట్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకునే అవకాశం 'రామ్ చరణ్' గారికి రాలేదు. 'గేమ్ చేంజర్‌లో' దారుణంగా చూపించారు 'రామ్ చరణ్' గారిని. ఈ కసినంతా ఒక్కడిగా చేర్చుకొని ఇప్పుడు 'పెద్దిలో' తనకున్న ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నాడు. 100% ఇవ్వగలిగితే 1000% బయటికి లాగాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఆకలితో ఉన్నారు. ఆ ఆకలి మొత్తాన్ని తీర్చడానికి కసిగా అయితే 'రామ్ చరణ్' గారు అయితే 'పెద్ది' మూవీకి అయితే వర్క్ చేశారు. బుచ్చిబాబు గారు ఇంకా కసిగా ఉన్నారు. నా దేవుడురా 'రామ్ చరణ్' గారు 'రంగస్థలం' మూవీతో నేను కలిసి వర్క్ చేశాను. నన్ను నమ్మి నాకు రెండో సినిమానే ఛాన్స్ ఇచ్చాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గాని, గ్లోబల్ స్టార్ అయినా సరే నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాలిరా అని చెప్పి కాస్టింగ్ ఎలా చేశాడో చూసారు కదా మీరు. చూడకపోతే ఒకసారి చూడండి. 'మిర్జాపూర్‌లో' యాక్ట్ చేయన 'మున్నా భాయ్' అని తీసుకొచ్చాడు. నెక్స్ట్ 'ఏఆర్ రెహమాన్' గారిని తీసుకొచ్చారు. హీరోయిన్‌గా 'జాహ్నవి కపూర్' గారిని తీసుకొచ్చారు. ఇలా రోల్స్ అన్నిట్లో పర్ఫెక్ట్ మనుషులనైతే పెడుతున్నాడనమాట. ఇంకా స్టోరీ అంటారా, ఇంకా బుచ్చిబాబు గారు చెప్పిందే. ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో బతికే ఒక మనిషి, ఒక అమ్మాయి కోసం అక్కడ జరిగే పాలిటిక్స్ కోసం ఏమైంది అని చెప్పి. సో, ఈ స్టోరీ లైన్‌తో ఎలా విధ్వంసం చేయబోతున్నాడో మీరు చూస్తారనమాట. వాడెవడో వచ్చాడు భయ్యా వచ్చి "ఏంది ఈ స్టోరీతోనా నువ్వు ఎంత కాన్ఫిడెంట్‌గా సినిమా తీస్తున్నావు" అని చెప్పి కామెంట్స్ చేసాడు. సో, మాకు కొంచెం భయమేస్తుంది అంటారా? అలాగే భయపడతా ఉండండి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన రోజు చెప్పినోడు భయపడతాడు. ఎందుకంటే ఈ భయాన్నంతా మీరు ఏకం చేసుకొని చెప్పినోడిని భయపెడుతూ మీరు కామెంట్లు, ట్వీట్లు అయితే ఎయ్యబోతారనమాట. ఎందుకంటే 'పెద్ది' అనే మూవీ అంత భయపెడతదనమాట మనుషుల్ని. చెప్తున్నాను కదా! మామూలుగా భయపెట్టదు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అందరూ
ఇప్పుడు మంచి ఊపులో ఉన్నారనమాట. మొన్నే ఉపాసన గారైతే పిల్లకాయలకైతే జన్మనిచ్చారు. సో, ఇప్పుడు నెక్స్ట్ మార్చ్‌లో అయితే మన 'పవన్ కళ్యాణ్' గారి సినిమా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత వెంటనే 'పెద్ది' సినిమా రిలీజ్ అవుతుంది. ఇయన్నీ మెగా ఫ్యామిలీకి శుభ సూచకాలు. దట్టు మెగాస్టార్ గారు ఈ ఇయర్‌లో సూపర్ హిట్ కొట్టారు. ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టారనమాట. ఇయన్నీ కలిసి ఒక్కసారిగా 'రామచరణ్ పెద్ది' గారి మూవీ మీద ఎఫెక్ట్ చూపిచ్చిందా? చూసుకోండి మళ్ళా. ఏ స్టేట్‌లో అయినా సరే, ఏ సెంటర్‌లో అయినా సరే ఒక్క రికార్డ్ కూడా మిగలదు. కళ్యాణ్ బాబు గారు మార్చ్‌లో 26న పెట్టబోయే రికార్డ్ అన్నిటిని 30వ తేదీ 'పెద్ది' గాడైతే తుడిచేస్తాడు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే బుచ్చిబాబు గారు చేయబోయే సంభవం అలా ఉంటది. మీరు దాంట్లో నుంచి రిలీజ్ అయిన పాట చూసుకోవచ్చు. 'చిక్కిరి చిక్కిరి' అనే పాట సోషల్ మీడియాని ఎలా ఊపిందో చూసుకోవచ్చు. జస్ట్ క్లాస్‌తో వస్తేనే అలా కొట్టాడంటే ఇక మాస్‌తో వస్తే ఎలా ఉంటదో మీరు ఇమాజిన్ చేసుకోండి. అదే 'అఖండ 2' మూవీలోనో 'అఖండ' మూవీలోనో ఉంటది కదా! వాడు ప్రకృతి, వీడు ప్రళయం అని చెప్పి జస్ట్ ప్రకృతితో వచ్చాడు 'చిక్కిరి చిక్కిరి' అనే సాంగ్‌తో. ప్రళయంతో వస్తే ఆ కమ్‌బ్యాక్, ఆ రేంజ్, ఆ స్వాగ్ ఎలా ఉంటదో మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. అలా ఉంటదనమాట. బుచ్చిబాబు గారు అంత కాన్ఫిడెంట్‌గా స్టేజ్ మీదకి చెప్పగలుగుతున్నాడనమాట. ఇప్పుడే నేను సినిమా షూటింగ్ నుంచి వచ్చాను. 'రామ్ చరణ్' గారు అదరగొట్టేస్తున్నారని చెప్పి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి 'రామ్ చరణ్' గారికి మామూలుగానే యాక్టింగ్ చేసి సార్ బాగా చేశాను సార్ అని చెప్పి వచ్చి డైరెక్టర్ గారిని అడగడం అయితే అలవాటనమాట. ఇంకా 'రామ్ చరణ్' గారు లాంటి యాక్టర్‌ని పెట్టుకొని ఇంకా బుచ్చిబాబు గారు పర్ఫెక్ట్ షాట్ వచ్చే వరకు వదలని ఒక డైరెక్టరు ఒక అలాంటి యాక్టర్‌ని పెట్టుకొని ఎన్ని షాట్లు, ఎన్ని సీక్వెన్స్‌లు ఎంత మంచిగా యాక్టింగ్ అయితే ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఉండగలడు. జస్ట్ ఇమాజిన్ 'రామ్ చరణ్' గారు చేయబోయే 'పెద్ది' సంభవాన్ని మీరు మార్చి 30వ తేదీ అయితే థియేటర్‌లో అయితే చూడబోతున్నారు. ఆ సంభవం చూసాక ఎవడెవడైతే మాట్లాడాడో, ఎవడైతే కామెంట్ చేసాడో, ఏంది ఈ సినిమా కోసం నువ్వు ఇంత బడ్జెట్ పెడుతున్నావు అని మాట్లాడినాడో వాళ్ళందరికీ మెగా ఫ్యాన్స్ సరైన వార్నింగు, సరైన డ్యామేజ్ అన్నీ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా! ఎంత బాధను తీసుకోగలుగుతారో అంతే బాధను తిరిగి కూడా ఇయ్యగలుగుతారనమాట. దానికి రెట్టింపు అయితే ఇస్తారు. తీసుకునేటియన్నీ అలా సైడ్‌గా తీసుకుంటారు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం టన్నుల్లో అయితే ఇస్తారనమాట. ఖచ్చితంగా నాకు తెలిసి 'పెద్ది' సినిమా గాని హిట్ టాక్ పడి మంచి కలెక్షన్ వచ్చిందా, ఎవడైతే ఆ మాటలు, ఆ కోతలు కూసాడో భయాన్ని టన్నులో అయితే పరిచయం చేస్తాడనమాట ఆ మనిషి మాత్రం. దాంట్లో డౌటే లేదు. ఇలాంటి సినిమానా అని చెప్పి ఏదేదో చేసాడు కదా! అప్పుడొస్తాయి. వీడియోలన్నీ అప్పుడు బయటకొస్తాయి. అన్నీ చూసుకుంటాం వ్యవహారం అంతా. ఆ వీడియోలో ఆయనేం మాట్లాడాడో అందరూ క్లియర్‌గా విన్నారు. సో, అప్పుడు అన్ని వీడియోలు బయటకొచ్చాక ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు అన్నట్టు అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్తాడు కదా! ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలని చెప్పి. అలా అయితే మన 'పెద్ది'తో 'రామ్ చరణ్' గారు చేయబోతున్నారు. బుచ్చిబాబు గారు సంభవం చేయబోతున్నారు. ఏఆర్ రెహమాన్ గారు అలా ఊపేస్తున్నాడు స్పీకర్‌లన్నిటిని. తమన్ గారు స్పీకర్‌లు పగలగొడితే ఎలా ఉంటదో చూసారు కదా! ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు వయలిన్‌తో, మ్యూజిక్‌తో స్పీకర్ పగలగొడితే ఎలా ఉంటదో మీరు ఈ సినిమాతో చూడబోతున్నారు. సో, ఈ సంభవం చూడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో, ఎంతమంది ఆకలితో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి.